సిన్సియర్ గా నేను విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పనిచేయాలనుకున్న వాళ్ళందరూ కాంగ్రెస్ నేతృత్వంలో పనిచేద్దాం. నేను కాదు నాయకుడిని, మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి నాయకులు. వారి నేతృత్వంలో మేమందరం పనిచేస్తున్న వివిధ హోదాలల్లా. ఇది రేవంత్ రెడ్డి నాయకత్వం అని చర్చనే లేదు. శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాం. మాకందరికి వివిధ హోదాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి వివేక్ వెంకటస్వామి, విశ్వేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇంకెవరైనా మిత్రులు, తెలంగాణ ఈటల రాజేందర్ గారు, వీళ్ళందరినీ తెలంగాణ కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో భాగంగా కాంగ్రెస్ తోని కలిసి రమ్మని చెప్పి నేను సాదరంగా ఆహ్వానం పలుకుతున్నా. నా వల్ల వాళ్ళకి ఏదైనా కష్టమో నష్టమో ఇబ్బందో కలుగుతుంది అనుకుంటే అధిష్టానం ఉంది, వేదిక మీద ఇంతమంది పెద్దలుండ్రు, వాళ్ళందరూ కూడా మీ మంచి చూసుకుంటారు. మీకు కావాల్సింది ఏమైనా విషయం ఉంటే కూడా పెద్దలతో మాట్లాడుకోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. నేను ఒక్క మెట్టు దిగుతా. పార్టీ కోసం, ప్రజల కోసం 10 మెట్లు దిగమన్నా దిగుతా, ఒక్క మెట్టు కాదు. తెలంగాణ ప్రజల కోసం ఈ కుటుంబ పాలన, నియంత పాలన, అవినీతి పాలనతో పోవాలని చెప్పి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నా కానీ నేను ఎక్కడ కూడా నా స్వార్థం కోసం నేను అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న గతంలో నాతో కలిసి పనిచేసిన నాయకులు కర్ణాటక రిజల్ట్ వచ్చిన తర్వాత నన్ను రమ్మని కాంగ్రెస్ పార్టీలకు మీరు కూడా వస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని, వాళ్ళు నా మీద ఉన్న అభిమానంతో, నమ్మకంతో రమ్మని అడుగుతున్నారు. ఆ మాట వాస్తవమే. అంత మాత్రాన నేను భారతీయ జనతా పార్టీ నుంచి సడన్ గా నిర్ణయం తీసుకొని వెనక్కి వస్తా అని చెప్పేసి ఊహించుకొని సోషల్ మీడియాలో గత 3 రోజులుగా నడుస్తుంది. ఈ రోజు ప్రింట్ మీడియాలో ఒక కథనం రాసిండ్రు. పోనీ నేను ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరతా అని ఎవరితోనో చెప్పినా దానికి ఏమైనా ప్రూఫ్ ఉందా? లేదు. కథనాలు. ఎందుకంటే నా ఎమ్మడున్న క్యాడర్ ని కన్ఫ్యూజ్ చేద్దామని మేము బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు మేము కష్టపడుతుంటే, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తెలంగాణలో గెలవాలని రూల్ ఏముంది?